హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈరోజు వెరైటీ సూపర్ టేస్టీ బగార్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆ రైస్కి సరిపడా ఆయిల్ వేసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, అన్ని సాజీరా మసాలా దినుసులు అన్నీ వేసుకొని అవి బాగా వేగినాక ఇలాచీ కూడా వేసుకోవాలండి. సాజీరా అవన్నీ బాగా వేగినాక అవన్నీ నూనెలో బాగా పచ్చివాసన పోయేటట్టు బాగా వేగాలి. వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం క్యారెట్ పీసెస్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఇలా కరివేపాకు ఎంత వేసుకున్నా బాగానే ఉంటుందండి. కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది, ఆ స్మెల్లే బగార్ రైస్కి. పుదీనా కరివేపాకు ఫ్లేవరే బగార్ రైస్కి అసలు టేస్టే అదండి. ఆ రెండు బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి ముద్ద మనం రైస్ ఎన్ని తీసుకుంటామో దానికి తగ్గట్టు క్వాంటిటీకి సరిపడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఎంత వేగితే అంత ఫ్లేవర్ వస్తుంది, ఆ పచ్చివాసన అంతా పోతుంది. ఇవే అసలు మెయిన్ టేస్టే బగార్ రైస్కి ఇవి. బఠానీ కూడా వేసానండి, కొంచెం నానబెట్టి వేసాను. కొంచెం ఒక 1 అవర్ నాననిచ్చి వేసాను. ఇదంతా పచ్చివాసన పోయేటట్టు బాగా వేగనియాలి. అంత వేగినాక మనం రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవాలి. ఒక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ పోసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ అంతా సరిపడా పోసుకొని ఆ వాటర్ బాగా మరగనియాలి. ఇలా నేను వారంలో ఒక్కరోజైనా ఇలా చేస్తానండి, చాలా బాగుంటుంది. వేసినాక సాల్ట్ సరిపడా వేసుకోవాలి. ఈ వాటరు అంతా బాగా మరగనియాలి. బాగా ఇట్లా మరిగినాక దానిలో రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక మొత్తం మంచిగా కలుపుకొని ఇక హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఈ పిల్లలు ఊరికే రోజు వైట్ రైస్ తినాలంటే తినలేరు. ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి, టేస్టీగా. కొంచెం ఎక్కువ తింటారు పిల్లలు. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే చెప్తారు. చాలా బాగుంటుంది. ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నీ. ఇట్లా మంచిగా కలుపుకున్నాక లాస్ట్కి కొంచెం లెమన్ ఎల్లో కలర్ కొంచెం అక్కడక్కడ యాడ్ చేసుకోవాలి, కలర్ఫుల్ కోసం. ఇలా ఒక్కసారి మీరు చేస్తే కనుక పిల్లలు బాగా తింటారండి. చూడండి ఎలా ఉంటుందో టేస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.